హరే కృష్ణ. ఈరోజు మా ఇంట్లో ఉన్న జగన్నాథ స్వామి కోసం అయితే నేను స్వీట్ కార్న్ సమోసా ప్లస్ టమాటా సాస్ కూడా తయారు చేశానండి. స్వామికి నైవేద్యం పెట్టాలంటే మనం ఉల్లి వెల్లుల్లి లేకుండానే చేయాలండి. అందుకని నేను టమాటా సాస్ కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేశాను. చాలా టేస్ట్గా వచ్చిందండి. సాస్ ప్లస్ సమోసా కూడా చాలా టేస్ట్గా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినా కామెంట్లో తెలియజేయండి. మీరు కూడా ఇంటి దగ్గర చేశారనుకోండి, మీ పిల్లలు కూడా బయట ఏమి తినకుండా ఉంటారండి. మన ఆరోగ్యం బాగోవాలంటే ఇంటి ఫుడ్డే మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు కదండి. కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనికోసం అయితే 2 స్వీట్ కార్న్స్ తెచ్చుకున్నానండి. తీసుకుని దాన్ని కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత సెపరేట్ చేశానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి. క్యారెట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత కారం, గరం మసాలా, సాల్టు, పసుపు, అల్లం పేస్ట్. అంతే, వెల్లుల్లి వేయమండి, అల్లం పేస్ట్ ఓన్లీ. ఇవన్నీ రెడీ పెట్టుకునండి. పొయ్యి మీద బాణాలు పెట్టుకుని దాంట్లోనూ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసానండి. జీలకర్ర వేగిన తర్వాత క్యారెట్ వేసాను. క్యారెట్ బాగా వేగాలండి. ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. క్యారెట్ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేపుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేపిన తర్వాత బాగా వేగింది అనుకున్న తర్వాత మనం క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, అందుకని ముందు వేయకూడదండి. పచ్చిమిర్చి అయితే వేగిపోయిన అనుకున్న తర్వాత క్యాబేజీ వేయాలి. క్యాబేజీ ఎంత వేసానండి, వేగిన తర్వాత కొంచెం అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. మేము ఉల్లి వేయం కదండి, దాని బదులు క్యాబేజీ యూజ్ చేస్తాం. మీరు ఒకవేళ ఇష్టమైతే మీకు ఉల్లి అయితే ఉల్లి వేసుకోండి, లేదంటే క్యాబేజీ వేసుకొని ఎలా అయినా బాగుంటుంది. ఇది బాగా వేగాలండి. బాగా వేగింది అనుకున్న తర్వాత ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి. పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా వేగనివ్వాలి. మొత్తం ఈ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు, మసాలా పట్టేటట్టు వేపాలి. సిమ్లోనే వేపాలండి ఒక 5 నిమిషాలు. వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని వేపాలి. ఇది కూడా వేగిన తర్వాత కొత్తిమీర అయితే కొంచెం పక్కన పెట్టుకోవాలండి గార్నిష్ చేయడం కోసం. కూర అంతా తయారైపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లితే బాగుంటుంది కదండి ఫ్లేవర్. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసుకోవాలండి. స్వీట్ కార్న్ కూడా వేసుకుని బాగా వేపుకోవాలి. సిమ్లోనే ఉంచాలండి. మొత్తం కర్రీ తయారయ్యేదంతా కూడా సిమ్లోనే తయారవ్వాలి, లేదంటే మాడిపోతాయి కదండి, టేస్ట్ తేడా వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవన్నీ వేపిన తర్వాత కొంచెం కారం వేయాలండి. ఎందుకంటే ముందర వేసిన దానికంటే పైన వేసిన కారం అయితే స్వీట్ కార్న్కి పట్టుకుంటే బాగుంటుందండి. తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. కర్రీ చల్లారుతుంది. ఇప్పుడు మైదా తీసుకున్నానండి. దీనిలో ఇంగ్రీడియంట్స్ అయితే పెద్దగా ఉండండి. వాము, ఆయిల్, టేస్ట్ సరిపడగా సాల్ట్, అంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. అయితే ఆయిల్ అయితేనండి మరీ వేడి వేయకూడదు, అలాగని మరీ కూల్గా ఉన్నది వేయకూడదు. కొద్దిగా గోరువేడి చేసి ఆయిల్ కలపాలండి. కలిపి తర్వాత ఇది ఎలా ఉండాలంటే స్ట్రక్చర్ మనం పట్టుకుంటే, గట్టిగా పట్టుకుంటే చేతిలో పిండి ముద్ద అయ్యేలా ఉండాలి. పిండి ముద్ద అయిన తర్వాత సరిపోద్దండి ఆయిల్ అయితేనే. వాటర్ వేసి కలిపేసుకోవాలండి. కలిపి ముద్దగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి, చల్లారింది కదా. దాంట్లో కొంచెం నిమ్మరసం పిండాలి. నిమ్మరసం పిండేసి ఇది రెడీ పెట్టుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకుని మళ్ళీ చపాతీ చేసుకోవాలి. చపాతీ చిన్న చిన్న ఉండలు తీసుకురండి. పెద్ద చపాతీగా చేసుకోవాలి, పలసగా. ఎంత పలసగా చేస్తే అంత బాగుంటుందండి. చాలా పలసగా చేయాలి. పిండి మీద అన్నీ ఆరిపోకుండా ముద్ద మీద మూత పెట్టుకోవాలి. పిండి ముద్ద మీద మూత పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుందండి. తర్వాత అయితే పలసగా రోల్ చేసుకుని ట్రాన్స్పరెంట్గా కాల్చాలండి. బాగా వేగిపోకూడదండి. వేగిపోతే రోస్ట్ అయిపోతే మనం చపాతీ మడిచి పెట్టేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే రోల్ చేసుకునేటప్పుడు మనం బాగుండాలంటే మనం ఎక్కువ బాగా వేడి చేయకూడదండి. చపాతీని లైట్గానే వేపాలి, తెల్లగానే ఉంటాయండి. వేపిన తర్వాత అన్ని చపాతీలన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. చపాతీలన్నీ పక్కన పెట్టేసుకుని ఇలా ట్రాన్స్పరెంట్గా కాల్చిన తర్వాత అన్ని చపాతీలన్నీ పక్కన పెట్టుకోవాలండి. మొత్తం కాల్చేసుకుని పక్కన పెట్టేసుకుని మనం చపాతీ చేసుకోవాలండి. మనం సమోసా ట్రై చేయాలి ఎలా అనేది చూపిస్తా అండి. ఇవన్నీ కాల్చాలండి. మొత్తం అన్ని చపాతీలు కాల్చేసి పక్కన పెట్టుకుని మధ్యలో కట్ చేసుకోవాలండి. ఒక్కో చపాతీకి మధ్యలో కట్ చేసి
అంచులకి కొంచెం తడిగా వాటర్ కలిపిన మైదాపిండిని రాసుకోవాలండి. వాటర్లో మైదాపిండి కొంచెం కలుపుకొని ఒక స్పూన్ మైదాపిండి అర స్పూన్ వాటర్ కలిపి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుని దాన్ని అప్లై చేసుకోవాలి. చపాతీకి మధ్య భాగంలో అప్లై చేసుకుని దాన్ని రోల్ చేయాలండి. చాలా బాగా వస్తాయి, ఈజీగా సింపుల్గా వస్తాయండి, ఇరిగిపోకుండా వస్తాయి. చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి. సెలవు రోజున ఎప్పుడైతే మీరు పిల్లలతో కూడా చేయించేసుకోవచ్చు. మీరు అంతా చేయాలంటే టైం సరిపోతే పిల్లలకి అప్పచెప్పొచ్చండి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేసి వాళ్ళని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను బాగా చేసే నాకు వచ్చేసింది అమ్మ అనేసి మీకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని మీతో షేర్ చేసుకుంటారు. వాళ్ళ ఆనందాన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా ఇవ్వండి, పిల్లలకు కూడా ట్రై చేయించండి. చాలా బాగా వస్తాయి, ఎవరైనా చేసేయచ్చండి. ప్లస్ అలా అన్నీ ఒకటి మొత్తం రెడీ చేసుకోవాలండి. ఎంత బాగా వచ్చిందో చూసారా. మైదాపిండి అందించడం వల్ల వేపేటప్పుడు కూడా విడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయండి. మొత్తం అన్నీ అలా చుట్టేసుకోవాలి. మొత్తం అన్నీ అలా రోల్ చేసుకుని సమోసాలు తయారు చేసేసుకుని అప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అది కూడా మరీ ఎక్కువ హెవీ మంట పెట్టకూడదండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఉంచి నెమ్మదిగా వేపాలండి. స్లోగా వేగితే మొత్తం అంతా క్రిస్పీగా ఉంటాయండి. మనం హైలో పెట్టేసి వేపేసాం అనుకోండి, పైన ఎగిపోయినట్టు కనిపిస్తాయి కానీ లోపల మెత్తగా ఉండిపోయి క్రిస్పీగా ఉండండి, మెత్తబడిపోతాయి. సమోసాలు క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, మెత్తగా ఉంటే బాగోదు కదా. అందుకని మనం ఆల్రెడీ ఒకసారి డ్రై రోస్ట్ చేసాం కాబట్టి క్రిస్పీగానే వస్తాయండి. జాగ్రత్తగా వేపుకుంటే మీరు కూడా ట్రై చేయండి. సరే ఎంత బాగా వచ్చినాయో. తర్వాత డీప్ ఫ్రై ఎప్పటికీ ఆయిల్ పెట్టుకుని అండి మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ ఒకసారి నాలుగు వేసి అటు ఇటు తిప్పుకుని వేపుకోవాలండి, బాగా వేగేటట్టు. అన్నీ ఒకేసారి వేయకూడదు, 4 అయితే సరిపోతాయండి. ఎంత బాగున్నాయో చూసారా. విడిపోయి ఉండదు అసలు. అలా గమ్ అంటించాం కదండి, మైదా పిండితో తయారు చేస్తుంది పిండి, తడిపిండి, చాలా బాగా వస్తాయండి. అంతే అండి. అవి వేపేసుకుని తీసేసుకుంటే చల్లారిపోతాయి. స్వామికి మరీ వేడిగా పెట్టకూడదండి, గోరువేడిగా ఉండగా స్వామికి ఆఫర్ చేయాలండి. అన్నీ రెడీ అయిపోయినాయి చూసారా. చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియజేయండి. ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా ఎంత టేస్ట్గా ఉంటాయని మీరే ఆశ్చర్యపోతారు. అంత టేస్ట్గా ఉంటాయండి. కొంతమంది తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీరు కావాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు. ఎప్పుడైనా పండగలప్పుడు, వ్రతాలప్పుడు మీరు కూడా ఉల్లి వెల్లుల్లి వాడకూడదు అన్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియజేయండి. జగన్నాథ స్వామి ప్రసాద్ మీరు కూడా టేస్ట్ చేయండి. హరే కృష్ణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.